హాయ్ అండి అందరికీ. నేనైతే మీకు ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మడతగా వేసుకోండి. ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి, కటింగ్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు కింద లైన్ కోసం 1 ఇంచ్ ఒక గీత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ను ఈ విధంగా మడత వేసుకొని చూడండి ఎక్కడి వరకు వచ్చింది. ఎగ్జాక్ట్గా మనం గీత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం 1/2 ఇంచ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్, 1 ఇంచ్ మనం అయితే ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు ఎక్కడి వరకు వచ్చి అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. నడుము కూడా ఎంత ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకొని, లేదా బ్లౌజ్ని బట్టి అయినా సరే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. దాన్ని నాకైతే 14 వచ్చింది, దాన్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే నేను కొలుచుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాను. షోల్డర్ కూడా చూసుకోండి ఎంత ఉందో అనేది, మనకి ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకొని మనం అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే టోటల్ 5.5 తీసుకున్నాను. 1/4 మెడ కోసం, 1/4 షోల్డర్ కోసం అయితే ఈ మార్కింగ్స్ అన్నిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా డ్రా అయితే చేసుకోండి. చూడండి మనం మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి చెకింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకొని దాని కర్వ్ అనేది ఈ విధంగా ఇచ్చుకోండి. కర్వ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం మనం 1/4 తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ కూడా డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ తీసుకొని నెక్ కూడా ఇలా రౌండ్లో డ్రా చేసుకోండి. మనకి ఏ మెడ కావాలంటే ఆ మెడ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేయండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి మీరు కొలుచుకోండి. మన కుట్టు వరకు ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఖర్చుల పోను ఈ విధంగా ఆది బ్లౌజ్ పెట్టి చెకింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చెకింగ్ అనేది చేసుకోండి. ఖర్చుల పోను మనకి కరెక్ట్గా రావాలి. చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా చెకింగ్ అయిన తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోండి బ్లౌజ్. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయ్యింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. దానికోసం ఈ విధంగా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి, క్రాస్గా ఉండేలా చూసుకొని. దానికోసం ఒక బ్యాక్ పార్ట్ని 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మనకు షేప్ పట్టి వస్తుంది కదా, అందుకని. సేమ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అదేవిధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. 3 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ మన ఆది బ్లౌజ్ పెట్టి ఈ విధంగా కొలుచుకోవాలి. కొలుచుకొని ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేసుకొని దాన్ని ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి. మనకు మెడ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఉక్సులు పట్టి ఉంది కదా, 4వ ఉక్సుకి మనం కొలుచుకొని అక్కడ అనేది ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి పెట్టుకున్నాక సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఒక షేప్ పట్టి వదిలి అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ మెయిన్ డాట్ హైట్ కూడా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుకొని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. చూసుకోండి ఏ విధంగా వేసానో నేను. ఇప్పుడు మార్జిన్ ఒక 1/2 ఇంచ్ మడత కోసం మనం మార్జిన్ చేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అక్కడ వరకు ఎగ్జాక్ట్లీ మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ షేప్ అనేది తీయండి. తీసే విధంగా కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ కూడా రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి మనకి. షేప్ పట్టి చూడండి 4 ఫోల్డింగ్స్ వేసాను నేను. ఉక్సులు పట్టి సైడు మనం షేప్ పట్టి ఎంత పొడవు ఉందో ఫస్ట్ కొలుచుకుంటాం. తర్వాత ఉక్సులు పట్టి సైడు 3 ఇంచెస్, దానికి ఆపోజిట్లో 2.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకు షేప్ పట్టి వచ్చేస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ క్లాత్ ఈజీగానే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ ఎలా ఉందో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని మనం అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మన క్రాస్ కటింగ్ కాబట్టి మెయిన్ క్లాత్ కూడా క్రాస్లో పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ అండి, ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఈ విధంగా అరేంజ్ చేసి కటింగ్ అనేది చేసుకోండి. అంతే అండి. ఎంతో ఈజీగా బ్లౌజ్ అయితే మన ఆది బ్లౌజ్తో మనమే కటింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ విధంగా కటింగ్ అనేది నేర్చుకోండి, మీ బ్లౌజ్ మీరే తయారు చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.